क्या नाम है आपका दीदी? आपका नाम क्या है? मालूम नहीं. హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇటుకల బట్టీలో ఇటుకలు ఎలా తయారు చేస్తారు, అక్కడ పనిచేసే పని వాళ్ళ కష్టం ఎంత, వాళ్ళకు వచ్చే ప్రతిఫలం ఎంత, వాళ్ళ రోజు ఎలా మొదలవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ఇటుకలు తయారు చేయడానికి మొదటి ముడి సరుకు ఈ ఎర్రమట్టి. ఈ ఎర్రమట్టిని మన పూర్వీకులు ఇల్లు కట్టుకోవడానికి వాడారు. ఇప్పుడైతే ఇటుకలు తయారు చేస్తున్నారు. ఇందులో ఈ కొబ్బరి పీచును కలుపుతారు. అండ్ ఊక, ఏదైతే ధాన్యం ఉందో దానిని రైస్ మిల్లో ఆడిన తర్వాత వచ్చే పై పొట్టు ఇది. ఈ ఊకని, ఆ కొబ్బరి పీచుని మరియు బ్లాక్ యాష్, ఈ నల్ల బూడిదని కూడా ఇందులో కలుపుతారు. ఎందుకు అంటే ఇటుక గట్టితనం కోసం, ఎలాంటి వాతావరణంలో అయినా సరే ఇల్లు పాడవకుండా ఉండడానికి. వీటన్నిటిని ఒక చోట వేసి ట్రాక్టర్తో తొక్కిస్తారు. కొన్ని చోట్ల పెద్ద పెద్ద ట్రాక్టర్లు వాడతారు. ఇక్కడ వీళ్ళు చిన్న ట్రాక్టర్ వాడుతున్నారు. చూడండి ఎంత బుజ్జిగా ఉందో. ఈ ట్రాక్టర్తో తొక్కిస్తారు. ఇదివరకు మనం చూసిన ఎర్రమట్టి, ఊక, బూడిద అండ్ కొబ్బరి పీచు వాటన్నింటినీ ఒక చోటకి తెచ్చుకొని దానికి సరిపడినంత వాటర్ వేసి ట్రాక్టర్తో తొక్కిస్తారు. ఎప్పుడైనా ట్రాక్టర్లు పని చేయనప్పుడు, ట్రాక్టర్లు లేనప్పుడు మనుషులే వాటిని కాళ్ళతో ఒక రకమైన జిగురుతనం వచ్చే వరకు తొక్కుతారు. ఆ తొక్కిన మట్టి ఆరిపోకుండా ఉండడానికి దాని మీద బరకం కానీ ఎండుగడ్డని కానీ కప్పుతారు. ఎందుకు అంటే వీళ్ళు ఉదయం పని చేసుకోవడానికి వాళ్ళకి మెత్తగా ఒక రకమైన జిగురుతత్వం ఉండేలాగా చూసుకోవాలి కాబట్టి. లేదు అవి కానీ ఆ మట్టి కానీ ఆరిపోయింది అంటే మాత్రం మళ్ళీ వీళ్ళు తొక్కాల్సిందే. ఈ తొక్కే ప్రక్రియ అనేది రోజు వీళ్ళు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత 5 తర్వాత మొదలు పెడతారు. లేకపోతే తెల్లవారుజామున 2 గంటలకి మొదలు పెడతారు. కొన్నిసార్లు 12 గంటలకు కూడా మొదలు పెడతారంట. వాళ్ళు ఆ రోజు ఎన్నైతే ఇటుకలు తయారు చేయాలి అనుకుంటున్నారో దానికి తగ్గట్టు ఆ మట్టిని తయారు చేసుకుంటారు. ఈ మట్టిని ఈ ట్రాలీస్లో లోడ్ చేసుకొని ఇటుకలు తయారు చేసే ఆ ప్రదేశానికి తీసుకొని వెళ్తారు ఈ మట్టిని. क्या नाम है आपका? जहांगीर मोल्ला. जहांगीर कहाँ से? कलकत्ता साइट. कलकत्ता साइट. మట్టి తెచ్చేస్తారు. రోజుకి మామూలుగా ఎంత ఎంత వస్తుందండి? అంటే ఇటుకి ఎంత ఇస్తారు మీకు? 1850. అంటే అలాగా, అంటే ఇలా అలాగా పేరు చెప్తే సరిపోద్దా? పేరు చేస్తే 850. మరి మిగతా బట్టీలు వేసినవి అవి వాళ్ళకి మళ్ళీ సెపరేట్గా ఇస్తారా? ఓకే, వాళ్ళకి 850. 1300 ఉంటుంది. జస్ట్ వాళ్ళు తీసుకెళ్ళి బట్టి వేయడం వరకే. ఖాళీ వరకు వాళ్ళదే బాధ్యత, లేకపోతే లాగి వాళ్ళకి? ఓకే, వీళ్ళకి హెడ్డా? ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇది ఏంటి, మీరు ఈ మట్టి అక్కడ కలిపిది కూడా మీదైనా బాధ్యత, లేకపోతే కలిపి వాళ్ళకి సెపరేట్గా ఇస్తారా? ఓకే ఓకే ఓకే. ఈ మట్టి తొక్కే వాళ్ళకి 600 ఇస్తారంట రోజుకి. మట్టి తొక్కడం ఒకటే కాకుండా ఈయన బ్యాక్ సైడ్ ఉన్న ఏవైతే పేర్చిన ఇటుకలు ఉన్నాయో వాటిని తిరగేయాలి. తిరగేయడం మీన్స్ వాటి పచ్చి ఆరేలాగా ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత వాటి దుమ్ము కూడా దులపాలండి. దులిపినందుకు వాళ్ళకి 600 ఇస్తారు. కానీ వీళ్ళకి మాత్రం ఈయన ఏవైతే ఉండల్లా చేస్తున్నాడో ఈయనతో పాటు ఇంకొక 2 ఆడవాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఈయన చేసిన ఈ ఉండలను తీసుకెళ్ళి బ్రిక్ షేప్ బాక్సెస్ ఉంటాయి, వాటిలో ఈ మట్టిని పెట్టి ఇటుకలా చేస్తారు. ఆ బ్రిక్లా చేసేసి వాటిని కింద ఆరబెడతారు. ఆరబెట్టినందుకు వీళ్ళందరికీ 850 రూపాయలు 1000 ఇటుకలకి ఇస్తారు. ఏమేమో డబ్బాలో వేస్తుంది. బ్లాక్ పౌడర్, ఇది రైస్ నుంచి వచ్చే పొట్టు ఉంటుంది కదా, రైస్ మిల్లులోది ఓక అనమాట. ఆ ఓకని వీళ్ళు పట్టి పెట్టేసి ఇటుకని కాలుస్తారు. కాల్చిన తర్వాత
ఇది పౌడర్ వస్తుంది. ఈ పౌడర్ని వీళ్ళు దీనికి వాడతారనమాట ఇటుక్కి. ఎందుకంటే పైన ఈ పౌడర్ వేయకపోతే ఇటుకి ఏదైతే ఇవి ఉన్నాయో షెల్స్, సో ఈ డబ్బాలు ఏవైతే ఉన్నాయో ఇటుకలు తయారు చేసే డబ్బాలు, ఈ డబ్బాల్లో అంటుకుపోద్ది అనమాట ఆ పౌడర్ వేయకపోతే. ఇందులో చుట్ట ఒకటి ఉన్నట్టుంది, చుట్ట ఆగిపెట్టి మీరు కాల్చరా? వేస్తారు, వేసి దెన్ తీసి ఇలా ఇలా పేరుస్తారు. ఇలా పేర్చి తర్వాత ఇది ఆరిపోయిన తర్వాత ఇలా ఇవి పైకి ఇలా పెట్టేస్తారు కదా. కుందాలంటారా? కుందాలు. ఈ పెట్టిందని కుందాలంటారు. చూడండి, దీన్ని కుందాలంటారంట. ఒక బావి ఉంది. ఎప్పుడైనా ఈ మోటార్లు పనిచేయకపోయినప్పుడు, కరెంట్ లేనప్పుడు వీళ్ళు ఈ బావిలో నీళ్లు వాడతారంట. ఇక్కడ వీళ్ళు ఇటుకల్ని దులిపేసి కుందాలు పెడుతున్నారు. ఇందులో చిన్న పిల్లాడు కూడా పనిచేస్తున్నాడు. వీళ్ళందరూ బెంగాలీస్, ఒరిస్సా వాళ్ళు అండ్ బెంగాల్ వాళ్ళు మాత్రం ఈ పనులు చేస్తారు. రిమైనింగ్ మన ఆంధ్ర వాళ్ళు మాత్రం ఆ బ్రిక్ ఏదైతే మట్టి తీసి ఉండలా చేసి దాన్ని బ్రిక్లా చేస్తారు, ఆ షేప్ అంతా ఫీల్ చేస్తారు. తర్వాత ఆవం పెడతారు కదండి. ఆవం పెట్టేవాళ్ళు వేరే వాళ్ళు పెడతారు. ఆవం పెట్టిన వాళ్ళకి 200 నుంచి 400 రూపాయలు ఉంటుందంట. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అది కాలి ఇటుక తయారయ్యే వరకు వాళ్ళదే బాధ్యత. ఇక్కడ ఏదైతే ఇటుకలు కింద పేరుస్తున్నారో, ఇలాగ స్టెప్స్లా పెడుతున్నారో, వీటన్నింటి మీద వర్షం పడినా సరే వీళ్ళదే బాధ్యత. అందరి మీద పడుతుంది ఆ ఇంపాక్ట్ అనేది. సో అప్పుడు ఈ బరకాలు ఏవైతే ఉన్నాయో ఈ టార్పాలిన్స్ అన్నీ వాటి మీద వేయాలి. వేసి ఇటుక అనేది తడకుండా కాపాడుకోవాలి. ఇన్ కేస్ తడిచిపోయి ఇటుక పాడయ్యింది అంటే మాత్రం దానికి ఓనర్ ₹1 కూడా వీళ్ళకి ఇవ్వడు. మొత్తం బాధ్యత అంతా ఈ పని వాళ్ళదే. వాళ్ళు కష్టపడిందంతా పోయినట్టే. అందుకని చాలా కేర్ఫుల్గా వీళ్ళు పని చేయాలి. ఇక్కడ ఈయన వచ్చేసి ఆవంకి ఇటుకలు పట్టుకెళ్ళే వాళ్ళు వీళ్ళిద్దరు. ఆవం పెట్టి ఇది ఆవం వచ్చేసి ఇక్కడ ఉంది. ఇటుక కాలుతుంది ప్రెజెంట్. ఈ కాలిన ఇటుక ఆ బ్లాక్ కలర్ నుంచి రెడ్ కలర్ అవుతుంది. రెడ్ కలర్ అయినప్పుడు దానికి ఒక గట్టితనం వస్తుంది. ఆ ఇటుక కూడా చాలా హై టెంపరేచర్లో అనేది కాలాలి. ఇప్పుడు వీళ్ళ అకామిడేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ కనిపించే షెడ్లు అయితే వాళ్ళకి ఇచ్చిన అకామిడేషను. ఈ వెనకాల కనిపిస్తున్న ఈ షెడ్ అయితే బట్టీకి సంబంధించిన ఏమైనా వాల్యుబుల్స్ ఉంటే ఈ షెడ్లో స్టోర్ చేస్తారు. అంటే ఒక స్టోర్ రూమ్ లాంటిది. ఇందులోనే వాటర్ సంబంధించిన ఒక మోటార్ కూడా ఉంటుంది. ఈ షెడ్లలో బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు, ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు పని వాళ్ళు. లోకల్ వాళ్ళు అయితే ఏ రోజు పని చేసుకొని ఆ రోజు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళకి ఒక వెహికల్ కూడా ప్రొవైడ్ చేశారు. వీళ్ళకి ఏదైనా అవసరం ఉంటే ఊర్లోకి వెళ్ళి తెచ్చుకోవడానికి వాటికి ఉపయోగిస్తారంట. ఎండాకాలం వచ్చిందంటే ఈ షెడ్లో ఉండడానికి చాలా కష్టం అండి. ఎందుకంటే ఎండ 45 degrees, ఒక్కొక్కసారి మనకి 50 degrees కూడా అవ్వచ్చు. అయినప్పుడు వీళ్ళు నైట్ పడుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే బయట టెంపరేచర్ వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. బట్టీల దగ్గర అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బట్టీ కాలుతూ ఉంటుంది కాబట్టి కాలేటప్పుడు 1000 degrees టెంపరేచర్ అనేది ఆ బట్టీ లోపల ఉంటుంది. ఉన్నప్పుడు ఆ వేడి కూడా బయటకు వస్తూ ఉంటుంది కొన్నిసార్లు. వీళ్ళ రూమ్లో చూడండి ఏమేమి ప్రొవైడ్ చేశారో. ఒక ఫ్యాన్ ఇచ్చారు, ఒక స్విచ్ బోర్డ్ ఉంది, చిన్న MCB ఒకటి ఉంది, అండ్ చిన్న దిమ్మలా ఉంది. తెలిసి ఇక్కడ గ్యాస్ పెట్టుకుంటారు అనుకుంటా. గ్యాస్ పెట్టుకొని ఫ్యాన్ ఒకటి. చూడండి ఎలా ఉందో. నిజంగా చాలా బాధగా అనిపిస్తుందండి చూస్తూ ఉంటే. చాలా బాధగా ఉంది ఇవన్నీ. వీళ్ళందరూ ఎక్కడి నుంచో వస్తున్నారు, రాష్ట్రాలు దాటి వస్తున్నారు ఇక్కడికి పని కోసం. హీఈస్ ద ఓనర్ ఆఫ్ దిస్ బట్టి. మీ పేరేంటి బ్రో? వీరబాబు. మీరేనా ఓనర్? ఎంత సంపాదిస్తారు నెలకి? సంపాదించడం అంటే అంత ఎంత బిజినెస్ కదా. రఫ్గా ఎంత ఉంటుంది? రఫ్గా అంటే 50K అలా ఉంటుంది. 50K ఓవరాల్ అన్ని ఎక్స్పెన్సెస్ అన్నీ. ఈయన ఈ బట్టి ఓనరు. ఈయన చెప్పేది ఏంటంటే ఈ బట్టి కాలేటప్పుడు బట్టి లోపల 1500 degrees వేడైనా ఉండాలి, లేకపోతే ఇటుక గట్టితనం అనేది రాదు అని చెప్తున్నారు. చూడండి పైన బ్లాక్గా ఉంది కదా, ఇదేంటంటే మట్టి అండ్ పేడతో కలిపిన ఒక మిశ్రమాన్ని పైన పూతలాగా పూస్తారు. ఎందుకంటే వేడి అనేది బయటికి వెళ్ళిపోకుండా ఉండడానికి.
ఈ బట్టి కాలేటప్పుడు మాత్రం ఇక్కడ పనిచేసే పని వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుందంటండి. ఎందుకంటే ఈ వేడికి వాళ్ళ అకామిడేషన్స్లో కూడా టెంపరేచర్ ఎక్కువే ఉండుద్దంట. ఇప్పుడు నేను లోపల ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేస్తాను. ఈయన ఇటుకలు తీస్తున్నాడు కెమెరా లోపల పెట్టడానికి. చూడండి, ఇదిగా ఉందో 1500 డిగ్రీలు అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎలా ఉంటుందో. సో హాయ్ చూడు, హాయ్ ఇది కాసా बगल से यार रोड से दीदी समझते क्या? छोटी क्या नाम है आपका? आपका नाम क्या है? खादी माँ।